వెల్కమ్ టు టాప్ న్యూస్. ప్రజాపాలన అభయహస్తంలో భాగంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, డేటా ఎంట్రీపై కలెక్టర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ లేదా వార్డు సభలను ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై కలెక్టర్లను అభినందించారు. 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. వీటికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారికంగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలన్నారు. డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీలలో శిక్షణ ఉంటుందన్నారు. 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ సందర్భంగా వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి 3 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాకరేను అభినందిస్తూ రెండో తీర్మానం, రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని కోరుతూ 3వ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఈ బాధ్యత తమదే అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. 15 సీట్లలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని, 20వ తేదీ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటిస్తారన్నారు. ఏపీ సీఎం జగన్ పాలనను టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఎండగట్టారు. బుధవారం మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రానికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారని అన్నారు. రిషికొండ లాంటి చారిత్రక కొండను త్రవ్వి ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ శాశ్వతంగా ఉంటాడా అని విమర్శించారు. నాకే అర్థం కావడం లేదు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఒకసారి ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లు కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం 5 ఏళ్లు? మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్నిక కావడానికి కష్టపడతాం. ఇప్పుడు 5 ఏళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఎక్కడ ఏది కనపడిస్తే దోచేసుకున్నారు, ప్రజల్ని హింసించారు. మామూలు కాదు, రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కానీ మాట్లాడితే వాడి మీద దాడి, వాడి మీద కేసు. ఎక్కడ చూసినా దందాలు, ఇసుక దందా, మద్యం దందా, రౌడీయిజం, రౌడీ మామూలు అన్నీ చేసేశారు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం. అంటే మీరందరూ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో ఓట్లు వేశారు, ఎప్పుడన్నా విన్నారా ఇది? ఎప్పుడన్నా కని ఇని ఎరుగా మనకు తెలుసా ఇవి? అంటే ఏంటిది అరాచకం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా 5 ఏళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడారని అడుగుతున్నా. చూసారా? ఎప్పుడైనా మాట్లాడారైనా? ఎవరన్నా దండించాడా? తప్పని చెప్పాడా? ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు, వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా,
వీళ్ళందరూ లాభం లేదని. అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు. ఒక పోలవరాన్ని, మొత్తం రోడ్లని, ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం, ఒక అమరావతిని నాశనం చేయడం, ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం, విపరీతంగా అప్పులు తేవడం, ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే ఋషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు, ప్యాలెస్ కట్టాడు. ఏంటో ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా. నాకైతే అర్థం కావడంలా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. నేనేదో మా ఇంటికి అప్పుడే చిన్న రోడ్డు వేశారు, ఎంత 100 అడుగులు 100 గజాలు, దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు మీ ఇంటికైతే 4 లేన్ రోడ్డు వేసుకున్నాను. నేను దాని గురించి కూడా మాట్లాడడం వల్ల విపరీతంగా. సరే, అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోర్టులు ముట్టికాయలు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఏనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వు రాజధాని మార్చలేవు, నువ్వు విశాఖపట్నం పోలేవు. కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు. అది దారుణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే అసాధ్యమైన పని తెలిసి, ఇది సాధ్యం కాదని కూడా తెలిసి 100,000 కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మొన్న ఒక 11 మందిని మార్చాడు, నిన్న ఒక 27 మందిని మార్చాడు, మొత్తం 38 మందిని మార్చానంటున్నాడు, వేశానంటున్నాడు. దీంట్లో ఎవరు వీళ్ళంతా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు. అందరినీ వాళ్ళనే మార్చేశాడు. కడవాళ్ళు ఎవరిని మార్చలేదు. వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఏమంటున్నాడు, నేను పుల్లను పెడితే గెలుస్తారన్నాడు. ఇప్పుడు పుల్లను కాదు, వెళ్ళింది పెట్టి గెలిపించలా? సమాధానం చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది, ఒక అవగాహన లేని వ్యక్తి, రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి, రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి, మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి. ఇది మంచి ఇది చెడు ఏమీ తెలియదు, ఆయనకు ఒకటే తెలిసింది, ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం. బకాసురుడు మారిగా ఉన్నాడు. అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా కేసులు పెట్టేస్తున్నారు. ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి. మొత్తం వాళ్ళ పార్టీనే కాకుండా రాష్ట్రాన్నే గందరగోళంలో నెట్టేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అందుకే ఈరోజు కోరుతున్నా, రామచంద్రయ్య గారు కానీ మిగిలిన నాయకులు చెప్పినట్టు నాకు ముఖ్యమంత్రి కోసం నేను ప్రయత్నం చేయడంలా, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడంలా, 5 కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. ఈరోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకి పోయే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరన్నా రావాలన్నా భయపడిపోతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని, ఒక పోర్టు కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నైనా మెడ మీద కత్తి పెట్టి వాటా రాసిస్తావా సస్తావా అంటే
రాసిచ్చేసి ప్రాణం ఉంటే బలిసాగు దీన్ని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు. నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన 11 మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడన్నాడు. తెలంగాణ ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా పివి శ్రీనివాసరావు నియమించింది. పోలీస్ నియామక బోర్డు చైర్మన్ గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్ డీఐజీగా గజరాపు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీజీపీగా సిహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 3గా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం సిపిగా ఎల్ఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీగా సిహెచ్ ప్రవీణ్ కుమార్, టీఎస్ ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాధవ్పూర్ డీజీపీగా జి వినీత్లకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అన్నారు. బుధవారం ఆమె టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు అని దానిని మనం నెరవేర్చామన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ మరింతగా శ్రమించాల్సి ఉందని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోగస్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మరింత టీం వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. మున్ముందు మరిన్ని కీలక ఎన్నికలు ఉన్నాయన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలు పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో ముందుకు సాగాలని, అప్పుడే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని హితవు పలికారు. దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని, అయితే మోసపూరిత హామీలతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అలాంటి వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై జరిగిన దుష్ప్రచారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయాం. ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలిచ్చింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. చిన్న చిన్న లోపాలతోనే మేము ఓడిపోయాం. అయినా తెలంగాణ అభివృద్ది విషయంలో కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదన్న చర్చ గ్రామస్థాయిలో ఇంకా నడుస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ ఈ ప్రస్తావన వచ్చింది. పార్టీ క్యాడర్ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశంలో చెప్పారు. కొన్ని ఇబ్బందులను మేము కూడా గుర్తించామని కేటీఆర్ అన్నారు. గుర్తొచ్చేది భారతదేశమంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం. ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు, లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు, అదే మాదిరిగా శరద్ పవార్ గారు, ఇంకా ఇతరులు కావచ్చు, వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది, ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది. తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు. అందుకే తెలంగాణ కోసం ఆనాడు 32 రాజకీయ పార్టీలను ఒప్పించిన, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించిన, పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయనను చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగు వారు గుర్తొస్తారో, కేసీఆర్ గారి పేరు చెప్పంగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురల్. అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం. అందుకే మేము అనేది తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, బీఆర్ఎస్, కేసీఆర్. అందుకే ఆ కేసీఆర్ దండు
రేపు ఢిల్లీలో ఉంటేనే, పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. సమయము సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. సందర్భాలు వస్తాయి. గతంలో 7 మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు, హైకోర్టు విభజన, తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకున్నప్పుడు, కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది, కలబడ్డది. ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు, మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు. పార్లమెంటును స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది, నిర్విరామంగా కొట్లాడింది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో ఆడికి పోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే, నూకలు తినడం నేర్పించండి మీ వాళ్ళకని చెప్తే, పిడికిలి బిగించి తెలంగాణ రైతుల పక్షాన ఆనాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో, అదేవిధంగా తెలంగాణ భవన్లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ మాత్రమే. మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నా మేము మాత్రం పెట్టం, రైతుల పక్షాన నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కూడబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వ. విజయనగరంలో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గతేడాది సెప్టెంబర్ 10న మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వర్ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి 3 లక్షల చెక్కును అందించి భరోసా కల్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు కలిశారు. సచివాలయంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రజాపాలన అభయహస్తం కింద జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ముషీరాబాద్ సర్కిల్ బోలక్పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్లో నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్ను కమిషనర్ రొనాల్డ్ రోజ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతుందని, ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 45 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోందన్నారు. 6 గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ కార్డు, బస్తీ సమస్యల దరఖాస్తులను కూడా సమర్పించవచ్చునని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎవరికి ఎవరు కోవట్టో ఏ పార్టీ నేతలు మరే పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా సంజయ్ ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కొందరు మంత్రుల ముఖ కవలికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరును జ్ఞప్తికి తెస్తోందన్నారు. అంటే అక్కడెక్కడా బీఆర్ఎస్ వేర్లు కనిపిస్తున్నాయని, వాటిని కూకటి వేళ్లతో పెకిలించేదాకా విశ్రమించేది లేదన్నారు. కొందరి మంత్రుల్లో అప్పుడే అహంభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. ఎవరిని ఎవరు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. అదృష్టం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప ఆ పార్టీ నేతలు చేసిన పోరాటమేమీ లేదన్నారు. అసలు కాంగ్రెస్ ఎవరి కోసం పోరాడింది? నిరుద్యోగులు, రైతులు, మహిళల పక్షాన కొట్లాడారా అని నిలదీశారు. అక్షింతల కార్యక్రమం చేపడుతుంటే అనేక మంది ముస్లిం మహిళలు గాని వాడు ఏమంటారు, వాటిని ముఖ వల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ కానీ తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్టార్ట్ వాళ్ళ మీద ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలేట్ ఇవ్వాలి. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు కోవటో అందరు తెలుసు ప్రజలకు. ఎవరి కోవటో ప్రజలందరూ తెలుసు. అదృష్టము, మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు. మీరు దేనికోసం కొట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద కొట్లాడిరా, రైతు రుణమాఫీ మీద కొట్లాడిరా. ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది, మళ్ళీ రీడిజన్ అంటారు దాని వల్ల. ఇక మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చింది ఇప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లున్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లున్నాయి. వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు. ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను, వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గది గతి పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది మాకు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం. రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి. రాజకీయ మన వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళెట్ట పడ్డారు, వీళ్ళెట్ట పడుతున్నారు. అలా అయ్యా, బిడ్డ, కొడుకు, అల్లుడు, సడకుడు, ఏం కొడుకు సడకుడు కొడుకు అందరూ ఒకటిసారి గొర్రెల మందరికీ మీద పడతారు. ఒక్క మాట మీద ఎవరు మాట్లాడారు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళు అదే పడుతుంది. దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీద మీరు మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట వాళ్ళే. నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గిచ్చి చూసుకుంటారట వాళ్ళు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ కోవట్టు భయపడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కొంత బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని కోరుకున్నారు. వాళ్ళు అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపెట్టాం. బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటితో పెగిలించేదానికి ఇష్టపెట్టాం. మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. ఇయ్య రాదు. అదే మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు. ఎందుకు మరి
ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా అన్న. మరి వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం ఏంది, రాష్ట్రం ఏంది, పాకిస్తాన్ ఏంది, బంగ్లాదేశ్ బయట పెట్టచ్చు కదా ఏంటన్నది. నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త. నేను ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తను కాదు. నేను నాయకుడు కాదు, కార్యకర్త. నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తను. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయద్దు, ఫలానా పోలింగ్. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా బుధవారం రాథోడ్ జనార్దన్ రెడ్డి పార్టీని వీడారు. ఆయనతో పాటు జైనద్ మండల్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వీరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.